విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వచ్చినప్పుడే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టిగా స్పందించి ఉంటే ప్రైవేటీకరణ ఆగేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. తాను 4 ఏళ్ల కిందటే ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేశానని, అప్పుడే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఆర్థిక సాయాన్ని స్వాగతిస్తున్నామని, కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి వల్లే ఇది జరిగిందని అంటున్న గంటా శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విశాఖకు మరో దీపావళి వచ్చేసింది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం కూడాను ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఈరోజు మీరు మీ ఇంటి దగ్గర ఒక పండగ వాతావరణం కనిపించింది, మరో దీపావళిలా కనిపించింది. ఎందుకంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, మన తెలుగువాడి గుండె చప్పుడు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా ఈ ప్రైవేటైజ్ అవుతుంది అనే ఒక ఆందోళన, భయంలో ఉన్న మన అందరికి కూడా కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్లతోటి ఒక రివైవల్ ప్యాకేజ్ అనౌన్స్ చేయడం దానికి ప్రధాన కారణం. ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఆర్డర్ ఇండస్ట్రీగా ఎవరు కూడా చూడట్ల. ఇది మన ఉచ్ఛ్వాస నిశ్వాసం లాంటిది. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది నష్టాల కారణంగా అని చెప్పి వార్తలు తెలిసిన దగ్గర నుంచి కూడా అటు కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, అందరూ కూడా ఎంతో ఆందోళన చెంది గత 1400 రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి నేపథ్యంలో మన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషితోటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక స్పెషల్ రివైవల్ ప్యాకేజీ 11,500 crores అనౌన్స్ చేయటం, అది ఈరోజు అందరిని కూడా ఒక కొత్త ఉత్సాహం నింపిన విషయం. అందుకే ఈరోజు ఈ పండగ వాతావరణంలో ఈ బాణసంచా కాల్చుకుంటూ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సార్, ఇంకోటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వచ్చిన వెంటనే మీరు మీ పదవికి అప్పుడు రాజీనామా చేశారు. అదే ఇది ఇప్పుడు పునాదిగా అనుకోవచ్చా? అంటే డెఫినెట్గా ఆ రోజు ఏదైతే వాళ్ళ ఉద్యోగాలు సైతం ఫండంగా పెట్టి పోరాటానికి సిద్ధపడ్డారో ఆ రోజు సంఘాల యొక్క కూటమికి ఆ రోజు నా రాజీనామా అనేది ఒక మోరల్ బూస్టప్ ఇచ్చింది. ఆ ఉద్యమాన్ని మరింత ఊపు తెచ్చే విధంగా ఆ రోజు ఆ రాజీనామా అందరికి సహకరించింది. అందరూ కూడా రాజీనామా అంటే ఇది ఉత్తుత్తు రాజీనామా అనుకున్నారు. ఆ రోజు నేను అందరూ మీడియా సమక్షంలోనే ఒక ఫార్మెట్లో, స్పీకర్ ఫార్మెట్లో ఇవ్వటం, తర్వాత ఆ చివరికి రాజీనామా కూడా యాక్సెప్ట్ చేయటం, ఆ తర్వాత పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ చేయడం, ఇవన్నీ కూడా ఆ రోజు ఉద్యమాన్ని ఊపి తెచ్చిన దాంట్లో ప్రధాన కారణాలు. మీరు చేసిన ఈ సాహసమే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పుడు ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ రాజీనామా చేసి ఉంటే అప్పుడే ఈ ప్రైవేట్గా ఆగేది కదా. డెఫినెట్గా ఆ రోజు అందరూ ఎంపీలు కానీ చేస్తే 100% ఆ రోజు ఆగి ఉండేది. ఆ రోజు ఎలాగైతే ఎంపీలు రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారో మొన్న ప్రైవేటైజేషన్ కాకుండా కూడా అందరూ రాజీనామా చేసి తాగుండేది. కానీ ఆ రోజు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ కనీస ప్రయత్నం కూడా చేయకుండా దాన్ని తూతు మంత్రంగా కాలం వెళ్ళబుచ్చాడు. అందుకే ఆ రోజు ఈ ప్రజలు మొన్న ఎలక్షన్లో తీర్పిచ్చారు. అలాగా సార్, ఈ ఆర్థిక సహాయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే కర్ణాటకలో స్టీల్ ప్లాంట్కి కన్నా తక్కువ వచ్చిందని ఒక వాదన కార్మిక సంఘాలు అంటున్నాయి. అది మీరేమంటారు? ఇది తక్కువ ఎక్కువ అంటే కూడా గవర్నమెంట్ యొక్క గుడ్ గెస్చర్. మనం ఎవరు ఊహించిన విధంగా ఈరోజు 11,500 crores రివైవల్ ప్యాకేజ్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. కాదు, మీరు చెప్పినట్టు అది మొడాలిటీస్ ఫైనలైజ్ అయిన తర్వాత అది సరిపోతుందా లేదా, అది దేనికి వాడతారు, మిగతా ఫర్దర్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆ మొడాలిటీస్ ఫైనలైజ్ అయినాక మనకు తెలుస్తుంది. సార్, ఇది కూటమి ప్రభుత్వం ఘన విజయంగా చెప్పుకోవచ్చా? డెఫినెట్గా 100% కూటమి ప్రభుత్వం ఉంది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషి, వీటన్నిటికంటే కూడా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పట్ల, తెలుగు రాష్ట్రాల పట్ల ఆయన చూపిస్తున్న అభిమానానికి ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నారు. అందుకే తాము బాణసంచా కాల్చామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.